అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. మే నెల 29 తారీఖు గురువారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 29 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది తృతీయ, నక్షత్రం ఆరుద్ర, కర్ణం తైతల, పక్షం శుక్లపక్షం, యోగం సుగుణ, రోజు గురువారం, జన్మరాశి మిథున రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:55 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 4:25 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 2:45 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:24 నుండి 7:07 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2 పాదములలో ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచారి రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి. స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్య సంతోషాన్ని వెతుక్కోవాలి. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించడం మంచిది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్నవారు మీకు సహాయం చేయడంతో సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు. మీరు వారికి సహాయం చేస్తే మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. అయినా కానీ మీకు తొందరగానే బయటపడతారు. కుటుంబ సభ్యులతో రిలాక్స్ అయ్యే క్షణాలు గడపండి. ప్రేమకే జీవితం బాగా హుషారుగా ఉంటుంది. కళలో రంగస్థలంలో సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే వస్తాయి. ఈరోజు మీకు సాధ్యతంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి కొట్లాటలు వాగ్వాదాలు ఉండవు. ఎటు చూసినా కూడా కేవలం ప్రేమే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం పరిస్థితి చక్కబరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు పర్యావరణానికి సంబంధించిన మదుపు చేసి తప్పక లబ్ధి పొందుతారు. మీకు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీకు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రేమకే జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఒంటరిగా ఉండడానికి అయిపోపరుగుల తనవిది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలతో తీసుకొని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి తీసి టైం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లుగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతను కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాన్ని పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. మీ ఖాళీ సమయం నిస్వార్థంగా సేవకి అంకితం చేయండి. అది మీకు మీ కుటుంబానికి అమితమైన సుఖ సంతోషాలను కలిగిస్తుంది. మీ స్వీట్ హార్ట్ మేము అర్థం చేసుకోవడం ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండడానికి ఐప్రోపేలకు తగినది. ఈరోజు మీరు మీ మేధస్సుకు పదును పెడతారు. కొంతమంది చదరంగం గడిబిడి వంటి పజిల్ ఆడితే, కొందరు కవిత భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువు ఆశీర్వదించవచ్చు. అయితే మీ వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది. ఈరోజు మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని కూడా రోజంతా ఉండేలా చేస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరి కలుసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి దృఢపరచుకోగలుగుతారు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ స్నేహితులని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ఆఫీసులో మీ శత్రువుల వల్లే మీరు మంచి పని వల్లనే ఈరోజు మిత్రులుగా మారనున్నారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మీరు పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమ అందులకు అతీతం, దానికి పరిమితం లేవు. వీటిని మీరు గతంలోనూ వినే ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు నీలంగా కనిపిస్తాయి. ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంట్లో పెద్దవారితో చర్చిస్తారు. జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. అనుకోని వార్త పిల్లల నుండి వచ్చి సంతోషపరుస్తుంది. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన
ఆ వృత్తులు ఆకర్షించుకుంటాయి. ఈ రాశికి పొగాకు మత్తు పానీయాలకి ఈ రోజుకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో లేదా స్నేహితులతో కలిసి చాలా అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు. ఇది ఆహ్లాదాన్ని అందిస్తుంది. బోలెడు సమయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్య రీత్యా దూరాలను నడవడానికి వెళ్ళవచ్చు. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానంను చూసి మీరు గర్వపడతారు. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ ఇది మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు దర్జాగా గడపవలసిన సమయం. మీ ప్రేమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను కించపడకండి. ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామి మీకు ఈరోజు ఎంతో గొప్ప గుణాలని ఎంతగానో పొగడడం, మీరు మరోసారి పడిపోవడం ఖాయం. మీ సహ ఉద్యోగుల యొక్క ఆరోగ్య విషయాన్ని క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ శారీరక పటిష్టతకు వచ్చే క్రీడను ఆడడానికి, ఆనందించడానికి అవకాశం ఉన్నది. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీరు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఇంట్లో ఏమైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల ప్రయాణం తీసుకోండి. లేదంటే అది కోపాన్ని, విచారాన్ని తేవచ్చు. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ యొక్క ఖాళీ సమయం సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పిల్లలది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు మీకు తెలిసి రానుంది. అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. రోజులు అన్నట్టుగా రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ టెన్షన్లు ఏవి మీకు ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకు బురిడి ఇస్తుంది నేర్చుకోవడానికి. స్వీయ సానుభూతులే సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారికి ఖాళీ సమయంలో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. పిల్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఈరోజు విద్యార్థులు వారి ఉపాధ్యాయులతో సబ్జెక్టులో ఉండే కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు, సూచనలు విద్యార్థులకి సబ్జెక్టును అందజేసుకొని బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మీ గురించి బాగుంటాయని మీరు ఏమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అద్భుతమైన రోజు. అవసరమైన ధనం లేకపోవడం కుటుంబంలో అసమర్థతకి కారణం. ఈ సమయంలో ఆలోచించే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీకు గల సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకి అద్భుతాలను సృష్టించే శక్తి ఉంది. ఉద్యోగాల్లో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్యలకు సత్వరమే స్పందించడం, మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యపరంగా మీకు చక్కటి రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి అవసరమైన శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఉండేలాగా చేస్తుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహా పొందుతారు. ఇది మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడుతుంది. సాయంత్రం అవుతుండగా అకస్మాత్తుగా ఒక శుభవార్త ఇంటిని బాధని ఆనందించేస్తుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాని అనుభూతి చెందండి. మీ భాగస్వాములతో తమ వాగ్దానం నిలబెట్టుకోకుండా వారిని కించపరచకండి. మీరు కూర్చొని విషయాలు సంప్రదింపుల ద్వారా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. తిరుగులేని పనులు పక్కన పెట్టి మీరు పిల్లలతో సమయం గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏం పొడగొట్టుకుంటున్నారో తెలుసుకోగలరు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చేసి మద్యం మరియు మాంసాహారాన్ని నివారించండి. కుటుంబంలో ఆనందం కోసం. అలాగే మీకు అన్ని కలహాలు తొలుగును. ప్రారంభించిన పనులను ఆటంకాలు తొలుగుతాయి. అనవసరమైన ఖర్చులు తొలుగుతాయి. నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. కీలకమైనటువంటి పరిహారాలు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలోని గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలోనే తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా కీర్తిని గడిస్తారు. సంతోషంగా గడుపుతారు. భోజన సభ్యం కలదు. అదేవిధంగా కలహాలు తొలగును. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. చేపట్టినటువంటి పనులలో సత్ఫలితాలను సాధిస్తారు. కాలంని సద్వినియోగం చేసుకుంటారు.
మిత్రుల సహకారం పరువులేనిదిగా ఏర్పడుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా ఇతరుల వ్యవహారాలను జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.